లంచ్ బ్రేక్ అనంతరం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని న్యాయస్థానానికి పిటిషనర్ తెలిపారు. 4 అంశాల ఆధారంగా జీవో 9ను ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయిందా అని ప్రభుత్వ తరపున న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని ప్రభుత్వ అడ్వకేట్లు తెలిపారు. బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఇవ్వడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్ల జీవో నిలుస్తుందా? ఒకవేళ జీవో కొట్టేస్తే వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తుందా? లేదంటే పాత పద్ధతిలోనే రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తోందా? లేదంటే పెండింగ్ బిల్లుల గడువు 90 రోజులు ముగిశాక సుప్రీంకోర్టు చెప్పినట్లు గెజిట్ రిలీజ్ చేస్తుందా? లేదంటే ఎన్నికలను వాయిదా వేసి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల వరకు వెళ్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. సర్కార్ దగ్గర ఉన్న ఆప్షన్లపై రాజకీయ వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ హైకోర్టు నుంచి మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, హైకోర్టులో వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. కోర్టు నుండి ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయి? 30 పిటిషన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా తీర్పు రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? హైకోర్టులో మాత్రము ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. లంచ్ తర్వాత ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% జీవో పైన దీనికి సంబంధించి కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రము ఈ యొక్క పిటిషన్ సంబంధించి ఇప్పటికే ఎవరైతే పిటిషన్లు వేశారో వారి తరఫున ఈ యొక్క న్యాయవాదులు దీనికి సంబంధించి వాదనలు వినిపించారు. ముఖ్యంగా చూస్తే మాత్రము ఇందులో 42% సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వానికి పూర్తిగా హక్కులు ఉన్నా కానీ 50 కంటే ఎక్కువ శాతం కూడా ఈ యొక్క రిజర్వేషన్ పూర్తిగా దీనికి సంబంధించి కూడా వస్తుంది. కాబట్టి ఈ యొక్క జీవో పైన స్టే విధించాలని చెప్పి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మాత్రము పూర్తిగా ఈ యొక్క 2 పిటిషన్లు, ఒక మాధవరెడ్డి, రమేష్ సంబంధించిన యొక్క పిటిషన్ల తరఫున ఈ యొక్క వాదనలకు సంబంధించి కూడా కొనసాగుతున్నాయి. అయితే మాత్రం ఇందులో చూస్తే 50% మించరాదని చెప్పి కూడా ఈ యొక్క దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ మాత్రము దీనికి సంబంధించి 50% కంటే ఎక్కువ ఈ యొక్క రిజర్వేషన్లు కూడా కల్పిస్తూ ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా కొట్టివేయాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చూస్తే బీసీలకు సంబంధించిన జీవోను ఎక్కడ కూడా కొట్టివేయద్దు, ఎవరైతే పిటిషన్లు వేశారో వారి పిటిషన్లు పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా ఇంప్లీట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాదాపు 7 నుంచి 10 యొక్క ఇంప్లీట్ పిటిషన్లు కూడా దాఖలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే కాకుండా బీసీకి సంబంధించిన నేతలు ఇప్పటికే హైకోర్టుకు కూడా చేరుకొని ఈ యొక్క వారికి సంబంధించిన వాదనలు ఏ విధంగా వినిపించాలనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి యొక్క కొనసాగుతున్నాయి. అయితే మొదటగా చూస్తే మాత్రం ప్రధానంగా ఈ యొక్క 42% రిజర్వేషన్
శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి కూడా హైకోర్టు దీనికి సంబంధించి కూడా కులగణన చేశారు కాబట్టి దీన్ని ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు అనేది మాత్రం ప్రధానంగా వాదనలు కూడా వినిపించారు. మరోవైపు చూస్తే 2011 జనాభా ఆధారంగా చేసుకొని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మాత్రం కల్పించారు. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన జనాభా పెరిగారా తగ్గారా అనే దానిపైన కూడా ప్రభుత్వానికి ఎక్కడ కూడా సరైన నివేదిక లేదు. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ సంబంధించి 2018లో 34% రిజర్వేషన్ సంబంధించి కోర్టు కూడా ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కూడా పూర్తిగా కొట్టివేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం పిటిషన్ల తరపున దీనికి సంబంధించి ఈ యొక్క బీసీ ఆ యొక్క రిజర్వేషన్లు తాము వ్యతిరేకం కాదని, కానీ ప్రభుత్వమే 50% పైగా యొక్క రిజర్వేషన్లు దీనికి సంబంధించి పూర్తిగా నియమిస్తుందనేది మాత్రం ప్రధానంగా దీనిపైన వాదన వినిపించారు. అయితే మొత్తానికి మాత్రము ఈ యొక్క వాదనలు కూడా కొనసాగుతున్నాయి. వాదనలు కొనసాగిన నేపథ్యంలో ఇప్పటికే బీసీకి సంబంధించిన నేతలు కూడా ఒక్కొక్కరిగా ఇప్పటికే కోర్టుకు వస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా మంత్రులు కూడా ఇప్పటికే కోర్టుకు కూడా చేరుకొని ఈ యొక్క వాదనలకు సంబంధించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా ఎక్కడా కూడా బీసీకి సంబంధించి తమకు అన్యాయం జరగదనేది మాత్రము దీనిపైన బీసీకి సంబంధించిన ఆ యొక్క నేతలు కూడా తమ ఒక చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ యొక్క పిటిషన్ కొట్టివేసిన దాని తర్వాత ప్రభుత్వం కొంత ఊరట కూడా తీసుకుంది. అయితే ఇక్కడ కూడా దీనికి సంబంధించి ఒక ప్రభుత్వానికే ఊరట లభించే విధంగా ఉందని చెప్పి కూడా బీసీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వానికి మాత్రము వ్యతిరేకంగా ఆ యొక్క తీర్పు వస్తే లీగల్ ఒపీనియన్ తీసుకొని తర్వాత ఏం చేయాలనే దానిపైన కూడా ప్రభుత్వం పునరార్చనలు ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కావచ్చు, తీర్పు సంబంధించి యావత్తు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా హైకోర్టు వైపే చూస్తున్నారు. హైకోర్టు ఏ తీర్పు ఇస్తుంది దానిపైన చాలా ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే ప్రతి క్షణం కూడా ఇలాంటి యొక్క వాదనలు కొనసాగుతున్నాయి. పిటిషన్ల తరఫున ఏ విధంగా వాదనలు వినిపిస్తున్నారు, అయితే ఇంప్లీట్ పిటిషన్లకు సంబంధించి ఏ విధంగా వాదనలు వినిపిస్తున్నారు అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్క పిటిషన్ కూడా జస్టిస్ సంబంధించి పూర్తిగా యొక్క వాదనలు వినిపిస్తున్నారు. అయితే మనతో పాటు ఈ యొక్క బీసీ సంబంధించిన నేతలు వచ్చారు. ఇప్పటికే బీసీ సంఘం సంబంధించిన కుమారస్వామి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క హైకోర్టులో బీసీకి సంబంధించిన రిజర్వేషన్ల పైన పిటిషన్ ఏ విధంగా వాదనలు కొనసాగుతుంది? నేనేమంటున్నా అండి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఆనాడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో హామీ ఇచ్చిన ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం మరియు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక చారిత్రక నిర్ణయంతో కులగణన కూడా 150 కోట్ల రూపాయలు పెట్టి చేసిళ్ళు. ఆ తర్వాత మన స్థానిక సంస్థల రిజర్వేషన్లు మరియు విద్యా ఉద్యోగాలు 2 బిల్లులు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు. ఈ రోజు కేంద్ర నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అక్కడ పెండింగ్ పెట్టడం, ఆడ పెండింగ్ పెట్టిళ్ళు. రెండోసారి ఏం చేసిళ్ళు, మళ్ళీ అన్ని పార్టీలతో కలిపి ఈ రోజు స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42% ఇవ్వాలని చెప్పి పంచాయతీరాజ్ చట్టం 2018 285A సెక్షన్ సవరణ చేసి గవర్నర్కి పంపించారు. మళ్ళీ అది అక్కడ పెండింగ్ పెట్టారు. ఇక్కడ కొన్ని పార్టీల, కొందరు వ్యక్తుల, కొన్ని అగ్ర కులాల, కొన్ని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కుట్రతోనే ఏదైతే ప్రభుత్వము స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పించాలని, న్యాయం చేయాలని ముందుకొస్తే ఆ జీవోను అడ్డుకోవాలని, ఏదైతే సీలింగ్ యాక్ట్ 50 దాటొద్దు అని ఏదైతే ఉందో దాన్ని వివరణ చేస్తూ ఈరోజు హైకోర్టులో వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఆశ్రయించిన తర్వాత ఇక్కడ విచారణ జరుగుతున్న సందర్భంలోనే ఆగకుండా బీసీల కడుపు కొట్టాలని, బీసీల గుండెల్లో దన్నాలని సుప్రీంకోర్టుకు వెళ్ళు. సుప్రీంకోర్టు ఏం చేసింది? అసలు ఆల్రెడీ హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో సుప్రీంకోర్టుకు రావాల్సిన అంత అత్యవసరం ఏమున్నది, వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ అని చెప్పి ఆ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు విచారణ జరుగుతూ ఉంది లోపల. సో దానికి సంబంధించిన అంశాలన్నీ డిస్క్లోజ్ చేయలేకపోయినా ఈ రోజు బడుగు బలహీన వర్గాలు గత దశాబ్దాలుగా అణిచివేతకు, సామాజిక ఆర్థిక రాజకీయ అణిచివేతకు గురవుతున్నారు. చరిత్ర మొత్తం చెబుతుంది. దయతలిసి మా నోటికాడి బుక్క తీయకండి, మా కడుపు కొట్టకండి. అవసరమైతే రానున్న ఎలక్షన్లో అంబేద్కర్ కల్పించిన ఓటుతోని మిమ్మల్ని పాతాళంలోకి తొక్కుతాం, బొంద వెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కరు ఎవరైతే కావాలని కుట్ర చేస్తున్నారో ఒక్కరిని కూడా అసెంబ్లీకి పంపం, ఒక్కరిని కూడా పార్లమెంటుకు పంపం. ఇది నేను అవసరమైతే ఈ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఒక జాతీయ ఉద్యమం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేదైనా మాకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సాధన కావచ్చు, మా 42% రిజర్వేషన్ కావచ్చు, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కావచ్చు, బీసీ బిల్లు కావచ్చు, ఊపిరిన్నంత వరకు బీసీ ఉద్యమ నేతలు అందరూ కొట్లాడతాం. అవసరమైతే అందరినీ కలుపుకుంటాం. ఈ రానున్న రోజుల్లో ఒక ఉద్యమం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
మొత్తానికి చూస్తే ఒక బీసీకి సంబంధించిన నేతలు కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కల్పించిన బీసీ రిజర్వేషన్లు కావాలని అడ్డుకుంటున్నారని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి వారు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క బీసీకి సంబంధించిన రిజర్వేషన్ల పైన పూర్తిగా ఓరల్గా కోర్టులో యొక్క వాదన తర్వాత ఏ విధంగా ఉండబోతుందనేది మాత్రం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి మాత్రం చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. పవన్, కోర్టు నుండి ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయి, ఇంకా తీర్పుపై క్లారిటీ రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? థ్యాంక్ యూ పవన్. లంచ్ బ్రేక్ అనంతరం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని న్యాయస్థానానికి పిటిషనర్ తెలిపారు. 4 అంశాల ఆధారంగా జీవో 9ను ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయిందా అని ప్రభుత్వ తరపున న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని ప్రభుత్వ అడ్వకేట్లు తెలిపారు. బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఇవ్వడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు.